ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి. వై ఎందుకు మేమంటే అంత ప్రేమ అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంత జనానికి, ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్లాష్ విషయంలో సరే మీడియా కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నారు మీరు పదే బాగుంది సార్ వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జయరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినా అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినా ఆయనకి తెలియదు, అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే ఎమోషన్ అంటే ఏంటి, మహేష్ బాబు కూర్చొని ఏడుస్తుండాలి ఏంటి? అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. లొకేషన్ లేట్ గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, I don't think we have promoted the film in such a way that it's a family film అని ముందు చెప్పలేదేమో, దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్ లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అదే చెప్పాను నేను. ఆ బనేయం షో చేయటం మూలాన సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్ లో ఉంటుంది అని చెప్పకపోవడం మూలాన బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ ని ఫ్యాన్స్ తీసి పంపిస్తున్నారు మాకు, అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి. సార్ బిఎంఎస్ బుక్ మై షో రేటింగ్స్ వల్ల రేటింగ్స్ గురించి కంప్లైంట్ చేశారు కదా, పోలీస్ కంప్లైంట్, దానికి ఏదైనా పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు. బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము, ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్ గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లైట్ లా దేశం బాట్ గా వేస్తున్నారు, బాట్ సిస్టమ్ లో వేస్తున్నారు. సో అది ఐడెంటిఫైడ్, ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం. దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు. ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఇప్పుడు కావాలని చేస్తున్నారని ఐడెంటిఫై చేసాం, అందుకని దాని మీద ఛాంబర్కి చెప్పాము. ఇప్పుడు జనరల్ గా వచ్చే వాటి గురించి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మనం కావాలని చేశారని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం. కాదండి, ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్, బిగ్ హీరో, టాప్ హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పిరసీ జరిగింది అంటే చిన్నోళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళనే కదా టార్గెట్ చేస్తారు, చిన్నోళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు? అంటే మీ దృష్టిలో అవన్నీ మీరే కనుక్కొని చెప్పాలి. మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ద కంట్రీ మా తెలుగు మీడియా, మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగింది అనేది. జీరో ప్రమోషన్స్ ఏం లేదండి, మేము ట్రైలర్ ఇచ్చాము, పెద్ద ఈవెంట్ చేసాం, అన్ని చేసాం. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ కుడెంట్ డూ వాస్ హీరో గారి డైరెక్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం, బికాస్ వీ వర్ సో స్టక్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. 9th రోజున 8th రోజున విజయవాడలో ఈవెంట్ చేసాం, చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా అసలు ఇంకా ఆ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాం.